హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎల్బోస్ అండ్ నీమ్స్ బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. చేతులు మోకాళ్ళు బ్లాక్గా అయిపోతుంటే మనకి కాళ్ళ దగ్గర గిలకల దగ్గర కూడా మనకి బ్లాక్గా ఉంటుంది. అలాంటి బ్లాక్నెస్ని రిమూవ్ చేసుకోవడానికి ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే మనం చక్కగా ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మన బ్లాక్గా అయిపోయిన స్కిన్ని వైట్నింగ్గా, డార్క్నెస్ని రిమూవ్ చేసుకోవడానికి మనకి ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుందండి. వీటికి కావాల్సింది ఓన్లీ 2 ఇంగ్రీడియంట్సేనండి. మనకి డైలీ యూజ్ చేస్తూ ఉంటాము మనము కోల్గేట్ అనేది. మనకి టీత్కే కాదండి, కోల్గేట్ని స్కిన్ మీద ఉన్న బ్లాక్నెస్ని చక్కగా రిమూవ్ చేయడానికి మనకి కోల్గేట్ టూత్పేస్ట్ బాగా యూజ్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ కోల్గేట్ టూత్పేస్ట్ తీసుకోండి. మనము ఈ టూత్పేస్ట్ వల్ల స్కిన్ వైటనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మనకి బ్లాక్గా అయిపోయి ఉన్న స్కిన్ మీద కోల్గేట్ కనుక యూజ్ చేసినట్లయితే మనకి చక్కగా స్కిన్ అనేది వైట్నింగ్ అవుతుంది. నెక్కి యూజ్ చేసుకోవచ్చు. నెక్ బ్లాక్ అయిపోతుంటుంది కదా, అలాంటప్పుడు నెక్కి యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎల్బోస్ అండ్ నీమ్కి యూజ్ చేసుకోవచ్చు అండి. అండర్ ఆర్మ్స్ యూజ్ చేసుకోవచ్చు. మనకు ఈ విధంగా కోల్గేట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ లెమన్ తీసుకున్నాను. లెమన్ జ్యూస్ని బాగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకొని లెమన్ జ్యూస్ ఒక 1 టేబుల్ స్పూన్ అయ్యే విధంగా లెమన్ జ్యూస్ తీసుకోండి. ఇవి 2 చాలండి మన స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి. మనకి ఎల్బోస్ అండ్ నీమ్స్ని చక్కగా వైట్నింగ్గా చేయడానికి 2 ఇంగ్రీడియంట్స్ చక్కగా యూజ్ అవుతాయి. తర్వాత ఇవి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే బ్లాక్నెస్ ఉంటుందో ఓన్లీ మనకి కాళ్ళ దగ్గర, మనకి మోచేతులు మోకాళ్ళ దగ్గర గిలకల దగ్గరే కాదండి, ఎల్బోస్ అండ్ నీమ్స్ దగ్గరే కాదు, నెక్ కానీ మెడ దగ్గర బాగా నల్లగా ఉంటుంది. తర్వాత హ్యాండ్స్ బాగా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి, ట్యాన్ అయిపోతూ ఉంటాయి. తర్వాత లెగ్స్ అనేవి బాగా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి, ట్యాన్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా మనం చక్కగా ఈ కోల్గేట్ అండ్ లెమన్ని యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదండి, పింపుల్స్ని కూడా రిమూవ్ చేయడానికి మనకి కోల్గేట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని మనకి ఎక్కడైతే బ్లాక్నెస్ ఉంటుందో అక్కడ చక్కగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అనేది ఉంచండి. ఉంచిన తర్వాత నేను ఎలా రిమూవ్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మీకు కోల్గేట్ యూజ్ చేయటం వల్ల ఏదైనా ఇచ్చింగ్గా మంటగా ఉంటే కనుక స్టాప్ చేసేసేయండి. ఎల్బోస్ అండ్ నీమ్స్కే కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అనిపించవు. మనం మోచేతులకి మోకాళ్ళకే కాబట్టి యూజ్ చేసేది మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. చక్కగా బ్లాక్నెస్ని రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత లెమన్ మనం ప్రెస్ చేసి పక్కన పెట్టుకొని ఉన్న లెమన్ ఉంటుంది కదా, ఆ లెమన్ని మనం రివర్స్గా ఇలా తీసుకొని మనకి ఎక్కడైతే బ్లాక్నెస్ ఉంటుందో అక్కడ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా తీసుకొని నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను. ఒక హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తానండి. తర్వాత మనకి ఆ హ్యాండ్ అనేది ఎంత వైట్గా అయిపోయిందో, బ్లాక్నెస్ని ఏ విధంగా రిమూవ్ చేసిందో, స్కిన్ మీద ఉన్న ట్యాన్ని ఏ విధంగా రిమూవ్ చేసిందో మనకి చక్కగా లైవ్లోనే తెలుస్తుంది. ఈ విధంగా తీసుకొని లెమన్ని మనకి హ్యాండ్ అనేది చూసారు కదా ఎంత బ్లాక్గా ఉందో. ఇప్పుడు ఇట్లా రబ్ చేసేసుకోండి. స్లోగా చేయండి. స్కిన్కి అనేది రబ్ చేసేటప్పుడు, అప్లై చేసేటప్పుడు గట్టిగా రబ్ చేయొద్దు, స్లోగా రబ్ చేసుకోండి. ఈ విధంగా ట్యాన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చక్కగా ఏ ప్లేస్లోనైనా కానీ మనం అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచండి. 10 మినిట్స్ తర్వాత గోరువెచ్చని నీటితో వీటిని క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకోవటం వల్ల మన స్కిన్ అనేది వైట్నింగ్ అవుతుందండి. ఒక 3 వీక్స్లోనే మనకి ఒక బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. వీక్లీ వన్స్ అప్లై చేయండి. ఇలా అప్లై చేయటం వల్ల ఒక 3 వీక్స్లోనే మనకి ఎల్బోస్ అండ్ నీమ్స్ దగ్గర బ్లాక్నెస్ అనేది చక్కగా రిమూవ్ అయిపోతుంది. మన స్కిన్ వైటనింగ్గా ఉంటుంది. ఈ విధంగా రిమూవ్ చేసుకున్నాం కదా, చూసారు కదా, అప్లై చేసేటప్పుడే మనకి స్కిన్ అనేది ఎంత వైటనింగ్గా ఉంటుందో అక్కడ మన అప్లై చేయని చోట మనకి స్కిన్ ఏ విధంగా ఉందో అప్లై చేసిన తర్వాత, రిమూవ్ చేసిన తర్వాత మన స్కిన్ ఏ విధంగా ఉందో మనకు తెలుస్తుందండి. ఒక 3 వీక్స్లో మనకి రిజల్ట్ అనేది చక్కగా ఉంటుంది. ఇలా అప్లై చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకున్న తర్వాత అలోవెరా జెల్ కానీ లేదా ఏదైనా మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసుకోండి. మార్నింగ్ అయినా అప్లై చేసుకోవచ్చు అండి, లేదా నైట్ టైం అయినా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఒక 10 మినిట్సే ఉంచండి. ఉంచిన తర్వాత స్కిన్కి రిమూవ్ చేసేసేయండి నార్మల్ వాటర్. ఈ విధంగా యూజ్ చేసి బ్లాక్నెస్ అనేది చక్కగా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.